అయ్యా పురుషులో పెళ్లి చేసుకున్నటువంటి మనకి భార్యతో ఎలా ఉండాలో మన తల్లిదండ్రులు మనకు నేర్పరు. అరే మీ ఆవిడతో ఎలా ఉండాలిరా, మీ ఆవిడని నువ్వు ఇలా చూడాలి, మీ ఆవిడని నువ్వు ఇలా అర్థం చేసుకోవాలి, మీ ఆవిడి పట్ల నీకు ఉండవలసినటువంటి బాధ్యతలు ఇవి. మీ అమ్మని నేను ఇలాగే చూశాను, మీ అమ్మతో నేను ఇలా కాపురం చేశాను, మా తొలినాళ్ళలో మా కాపురం ఇలా ఉండేది, మీ అమ్మ ఇలా ఉండేది, నేను ఇలా ఉండేవాడిని అని ఏ కొడుకైనా ఏ తండ్రి అయినా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు కదా ఇక్కడ, చెప్పారా ఒకసారి? మా నాన్న నాకు చెప్పాడు భార్యతో ఇలా ఉండాలరా నాన్న అని చెప్పి మా నాన్న నాకు చెప్పాడు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చెప్పలేదంట. పోనీ మీ భర్తలకి భార్యలు అయ్యారు కదా ఆడవాళ్ళు, మీ అమ్మా ఫలానా ఇంటికి కోడలుగా వెళుతున్నావు, నీ ధర్మం, నీ బాధ్యత, నీ యొక్క పద్ధతి ఎట్లుండాలో చెప్తాను వినమ్మా, నీ భర్తతో నువ్వు ఇలా ఉండాలి, ఇలా కాపురం చేసుకోవాలి, మీ అత్తతో ఇలా ఉండాలి, ఆ ఇంటి దగ్గర ఇటువంటి మెళకువలు కలిగి ఉండాలి. ఇదిగో నేను కూడా ఈ ఇంటికి కోడలిగా వచ్చా, కోడలిగా వచ్చినప్పుడు ఆ కాపుర తొలినాళ్లలో నేను ఈ విధమైనటువంటి సమస్యల్ని ఫేస్ చేసాను, అప్పుడు దాన్ని బట్టి నేను నేర్చుకున్న జ్ఞానం ఇది. నేను నా బ్రతుకులో నా కాపురం ఎంతవరకు వచ్చి నీకు పెళ్లి చేసే స్థాయి వచ్చిందంటే నేను ఎంత సహించి వహించి భరించి, ఇదిగో మీ నాన్నకు న్యాయం చేసి, మీ నాన్నమ్మకు న్యాయం చేసి, మీ తాతయ్యకి న్యాయం చేసి బతకడం వల్ల ఈ స్థాయికి నేను వచ్చానని చెప్పి ఏ తల్లి అయినా కూతురుగా ఉన్న నీకు ఇలా చెప్పి పంపించిందా? ఇప్పుడు నేను చెప్పనా, మన కాపురాలు 3 నాళ్ళ ముచ్చట ఎందుకు అయిపోతున్నాయంటే మనకి సంసార సంబంధమైన అనుభవ జ్ఞానాన్ని మన తల్లిదండ్రులు బాధ్యతగా చెప్పకపోవటం వల్ల, వాళ్ళ కాపురంలో ఉన్న అనుభవాన్ని, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల్ని, వాళ్ళు సవాలుగా ఫేస్ చేసినటువంటి పరిస్థితుల్ని పిల్లల యొక్క మదిలో చొప్పించకపోవడం వల్ల పిల్లల యొక్క కాపురాలు 3 నెలలకే అటకెక్కేస్తున్నాయి, 3 నాళ్ళ ముచ్చటగా మారిపోతున్నాయి. అమ్మా కాపురం బాగా చేసుకోవాలి, ఇదిగో నీ భర్తతో ఇలా ఉండాలి, అయ్యా నీ భార్యతో ఇలా ఉండాలి, అరే నీ భార్య మనసును మెప్పించాలి, ఇదిగో నీ భార్య నీవే ప్రాణం అన్నట్టుగా బ్రతకాలంటే ఇలా చేయాలరా అయ్యా, ఇలా ఉండాలరా అయ్యా, ఇలా మాట్లాడాలరా అయ్యా అని చెప్పి ఏ తండ్రి చెప్పడో, ఏ తల్లి చెప్పదో. పైగా వాళ్ళిద్దరూ ఇష్టంగా ఉంటే వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఈ పెద్దోళ్ళకి కొడుకు ఎక్కడ దూరం అయిపోతాడో, నాకు మా కోళ్ళకి దగ్గర అయిపోయి నా మాట ఎక్కడ ఎండో, నన్ను ఎక్కడ నిర్లక్ష్యం చేస్తాడో, మమ్మల్ని ఎక్కడ చిన్నచూపు చూస్తాడో అనే ఒక అభద్రత భావం తల్లిదండ్రులైనటువంటి వారికి కలగడాన్ని బట్టి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, కొడుకు మీద అతి ప్రేమ ఉన్నట్టు, కొడుకును సపోర్ట్ చేస్తున్నట్టు, కొడుకు చేసే తప్పుల్ని, కోడలి పట్ల బాధ్యతగా ఉండనటువంటి సంగతుల్ని తల్లిదండ్రులు గుర్తించినప్పటికీ కూడా కొడుకును వెనకేసుకుని వచ్చి కోడల్ని తక్కువ చేసి కాపురాలు కూలిపోవటానికి కారణాలుగా తల్లిదండ్రులే మారుతూ ఉంటారు. పెళ్ళిళ్ళు ఎంతో ఆశయాలతో చేస్తారు, ఎన్నో ఆలోచనలతో చేస్తారు. ఏ చేతులతో కాపురం కడతారో ఆ చేతులతోనే కాపురాలు కూల్చేస్తారు. ఎవరో? తల్లిదండ్రులే. నీకున్న కాపురాన్ని గూర్చి నీకున్నంత బాధ్యత, నీకున్నంత భారం, నీకున్నంత అనుభవం, నీకున్నంత సహనం, నువ్వు ఫేస్ చేసిన నీ సమస్యలు నీ కొడుకు నీ కూతురు ఏ విధంగా ఫేస్ చేస్తారు, ఏ విధంగా ఫేస్ చేశారు? పెళ్లి చేసుకుని సంవత్సరం అవలా, 6 నెలలు అవలా, వాళ్ళకి కాపురం గురించిన ఆలోచన వస్తుందా? రాదు. కానీ ఒక పరాయి ఇంటిలో కాపురం చేసుకునే ఆడపిల్లకి తల్లి హితబోధ చేయాలి. పరాయి ఇంటిని తన సొంత ఇంటిగా మార్చుకునే హితబోధ చేయాలి. చప్పట్లు కొట్టి మీ అత్త అలా అందా, ఇలా అందా, అసలు నువ్వు ఎలా బతికావు ఇక్కడ, అసలు నువ్వు ఎలా ఉన్నావు ఇక్కడ, అసలు నిన్ను కాళ్ళు కింద పెట్టనిచ్చావా, నిన్ను ఎలా చూసాం, ఎలా చేసావు అంటే నువ్వు చూసినట్టు చూడలేట అక్కడ లేదే. ఒక ఇల్లు విడిచి ఇంకొక ఇంటికి ఆడపిల్ల వెళ్ళింది అంటే ఆ ఇంట్లో ఆ ఆడపిల్ల తన వ్యక్తిత్వంతో, తన అనుకువతో, తన ఉన్నతమైన సంస్కారవంతమైన బుద్ధితో ఆ ఇంటి వారందరి హృదయాల్ని గెలవాలి. అమ్మా పెళ్లి చేసుకునే ప్రతి ఆడపిల్ల పరుగు పందెంలో అడుగు పెట్టింది, కప్పు కొట్టాలి. కప్పు కొట్టాలంటే ఏం చేయాలి? తప్పుగా నడితే కప్పు కొట్టలేవు, అందరి హృదయాలు గెలవాలి.
గెలవడానికి అవసరమైనటువంటి బుద్ధి కన్న తల్లి ఇవ్వాలండి. ప్రతి ఆడపిల్ల యొక్క కాపురం బాగుండాలంటే ఆ ఆడపిల్ల తల్లి ఉంది చూడండి, ఆ తల్లి ఈ పిల్లకి ఏమై ఉండాలంటే మంచి కోచ్లాగా తయారవ్వాలి. చప్పట్లు కొట్టి దేవుని మహింపరుద్దాం. ఆటగాడికి ఎవరు కావాలి? కోచ్ ఉండాలి. కోచ్ లేకపోతే ఇంకా గెలవడం అసంభవం. ఆడపిల్లలో మీకు మంచి కోచ్గా ఉండదు మీ తల్లి. అప్పుడు దేవుడు ఎవరిని ఇస్తాడంటే మీ అమ్మకి లేని బుద్ధి ఆ పక్కింటి ఆవిడ ఎవరో ఒక ఆవిడకి ఇచ్చి చెప్పుద్ది అనమాట. అమ్మ, కాపురం ఓపికగా చేసుకోవాలి, సహనంగా ఉండాలి, ఇదిగో కాపురం అంటే ఇలా ఉండాలమ్మా, ఇలా చేయాలమ్మా అని చెప్పి దేవుడు కొంతమంది సహాయం అందిస్తాడు. ఎవరికి? ఈ ఆడపిల్లకి. ఆ అమ్మ ఎలాగో కోచ్ అవ్వలేదు కదా, అందుకని దేవుడు పక్కింటోళ్ళ ద్వారానో, పొరిగింటోళ్ళ ద్వారానో, ఎదుటింటోళ్ళ ద్వారానో, ఎవరో ఒక బంధువు ద్వారానో, అక్క ద్వారానో, చెల్లి ద్వారానో, సహోదరి ద్వారా, ఎవరో ఒకరి ద్వారా సహాయం అందిస్తాడు. తెలుసుకుని నేర్చుకుంటే ఖచ్చితంగా ఆ కాపురం శిఖరం మీద కట్టబడుతుంది. అందుకని మనం మన పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తున్నామంటే మన ఇంటి దగ్గర నేర్చుకున్న నేర్పు ఉంది చూడండి. అమ్మ నేర్పిన నేర్పు, నాన్న నేర్పిన నేర్పు, అది కప్పులు తెచ్చే నేర్పు అనమాట. ఏ కప్పులు? ఆ ఇంటికాడ నుంచి మూటలు వేసుకుని తెచ్చేసే కప్పులు కాదు. కాపురములో విజయాల శిఖరాన్ని అంటే కప్పు. ప్రైజ్ ద లార్డ్. క్రికెటర్లో కప్పు కోసం ఆట ఆడతారు. ప్రపంచ దేశాలన్నిటితో తలబడి మొత్తానికి ఆడగా ఏదో ఒక దేశం ప్రపంచ స్థాయిని మెప్పించే ప్రదర్శించి కప్పు పట్టుకెళ్తుంది. అట్లాగే ఆడపిల్ల మగపిల్లాడు కప్పు కోసం ఆడాలి, కీర్తి కోసం ఆడాలి. దేశ కీర్తి కోసం ఆటగాడు తన శక్తినంతటిని రంగరించి ఆ గ్రౌండ్లో ప్రదర్శిస్తూ ఉంటే ఈరోజు నీ ఇంటి ఘన చరిత్ర కోసం, నీ ఇంటి కీర్తి కోసం, నీ తల్లిదండ్రుల యొక్క కుటుంబ కీర్తి పతాక స్థాయికి ఎత్తబడేలాగా ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ అత్తవారి ఇంట ఉత్తమమైన ఆట ఆడి అనేక కుటుంబాల స్థాయిని ఆకర్షించి గౌరవాన్ని సంతరించుకుని, మెప్పును సంతరించుకుని, ఉత్తమమైన ప్రదర్శించి ఉత్తమమైన కోడలు, ఉత్తమమైన అల్లుడని పేరు తెచ్చుకోవాలి. చప్పట్లు కూడా దేవుని మహింపరుద్దాం. ఇలాంటి వాళ్ళు తక్కువ. దెబ్బలాడుకోవడంలో ఉత్తమ సర్టిఫికెట్లు, భార్యాభర్తలు గొడవలు పెట్టుకోవడంలో ఉత్తమ సర్టిఫికెట్లు. భార్యాభర్తలు ఇద్దరు గొడవపడి వీళ్ళిద్దరూ వాళ్ళ పిల్లల్ని అడుగుతారనమాట. మీ నాన్న ఎలా మాట్లాడుతుంది చూడు, ఇదిగో మీ అమ్మ ఎలా మాట్లాడుతుంది చూడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ అది చూడు ఇటు చూడు అంటే వీళ్ళు ఎవరికి ఆదర్శం? వాళ్ళ పిల్లలకి. మీ జీవితాలు అలా తగలడిపోయే వాళ్ళ జీవితాలు బెటర్గా తగలడతాయి. అది కాదు కాపురంలో ఉండాల్సింది. అది కాదు ప్రభు మనకు నేర్పించేది. ఆ క్యారెక్టర్ ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు మన కుటుంబ చరిత్రకి, కుటుంబ జీవితానికి ఇవ్వలేదు.